ఇప్పటికే తెలంగాణకి చాలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నిన్న 2 రోజుల పర్యటనలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు, రక్షణ మంత్రిని కలిశారు, చాలా విన్నపాలు ఇచ్చారు. మరి ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. అంటే గత ప్రభుత్వం ఏంటంటే కొంత ఘర్షణాత్మక వైఖరి పెట్టుకున్నారు కాబట్టి కొంత ఇబ్బందులు తలెత్తాయి. మరి ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు నిధులు అందిస్తుంది, ఏ విధంగా సహకరిస్తుంది అనేటువంటి చూడాలి. ఎందుకంటే మనది సమాఖ్య స్ఫూర్తి. ఇక సమాఖ్య స్ఫూర్తి మొన్ననే ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు కూడా ఒక 2 రోజుల క్రితం అన్నారు, రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని. అంటే రాష్ట్రాలని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఎందుకంటే రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి నిధుల్లో సముచితమైనటువంటి వాటా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి విభజన హామీల విషయంలో అనేక పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యంగా నిధుల విషయంలో కూడా చాలా వరకు పెండింగ్లు ఉన్నాయి. మరి ఇక ఉన్నది 3 నెలలే ఈ ప్రభుత్వం. అంటే తర్వాత ఎవరు వస్తారు ఏంటి అనేది పక్కన పెడితే ఈ 3 నెలల్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, అంటే హామీలు కానివ్వండి, నిధులు కానివ్వండి ఇచ్చి ఆదుకుంటుందనేది మాత్రం ఆశిద్దాం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎన్నికలు ఎటు తిరిగి వస్తూ ఉంటాయి కాబట్టి అది ప్రచారాంశంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కౌశిక్ గారు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఒక్క నిమిషం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అన్నారు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నారు. ఇల్లు లేని వాళ్ళు కాలం పెట్టాలి కదా, ఉందా లేదా అనేది కాలం పెట్టలేదు. అది కరెక్టేనా అసలు? సార్ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అన్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అంటే ల్యాండ్ ఉంటేనే కదా వారికి ఆర్థిక సాయం వచ్చేది. ఇల్లు లేని వారికి ఎట్లా ఆర్థిక సాయం ఇస్తారు? ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలా లేకపోతే ఏంటి? అది ఆ కాలం ఏంటి అసలు? జాగా ఉంటే 5 లక్షల రూపాయలు. అవును, మరి అంటే ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? జాగా ఉంటేనే 5 లక్షలు. జాగా లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. జాగా అది మళ్ళీ వేరే స్కీమ్. అది తర్వాత ఫస్ట్ జాగా ఇచ్చే కార్యక్రమం, తర్వాత కట్టుకునే కార్యక్రమం. అంటే ఒకేసారి అన్ని చేయడం కుదరదు సార్. ఎవరైనా ఇప్పుడు ఒకేసారి గ్రామాల్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి కానీ ఇల్లు కట్టుకోలేదు. గత ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది కానీ ఎవరికి ఇవ్వలే. మేము 3 లక్షల ప్లేస్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ అప్ల కూరలు చిక్కుపోకుండా 5 లక్షలతో కంప్లీట్ చేసుకునే విధంగా ఫస్ట్ బేస్లో ఇది పోతాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి జాగా లేని వాళ్ళకి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది. ఒకేసారి అన్ని చేయలేం కదా సార్ ప్రభుత్వం. ఇప్పుడు అంటే మీరు రాజగృహ కల్పలు, ఇందిరమ్మ గృహాలు అవి ఏం చేద్దాం అనుకుంటారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవి ఇచ్చేయడం చాలా పెద్ద ఫైట్ చేశారు. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని గురించి ఇంకా చర్చ ఇప్పుడు మేము వచ్చి 1 మంత్ అవుతా ఉంది. దాన్ని మా ప్రభుత్వం ఏది కూడా వృధా చేయదు. మీరు చూసిరు, మేము ప్రగతి భవన్ విషయంలో ఒక క్వార్టర్ మిగిలితే డిప్యూటీ సీఎం గారు, ఇంకో క్వార్టర్ మిగిలితే సీతక్క ఉంటుంది, ఇంకో క్వార్టర్ మిగిలితే ఏం చేసారు, స్టేట్ గెస్ట్ హౌస్కి ఇచ్చారు, ఒకటి ప్రజాభవన్ నడుస్తూ ఉంది. ఏ ప్లేస్ కూడా మేము వృధా చేయం. అదేవిధంగా గత ప్రభుత్వం కట్టిందని చెప్పి మేము వాడుకోకుండా ఉంటాం. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చూపిస్తుంది. అదే కాకుండా ఏ విషయంలో మీరు చూడండి, ప్రజాధనం వృధా చేసే విషయంలో కూడా మేము ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నాం. ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు చూడండి, మీరు FCIకి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలా, 30,000 కోట్ల రూపాయలు గోడౌన్లలో సరుకు ఉన్నది. ఇది అమ్మితేనే 45,000 కోట్ల రూపాయలు వస్తుంది. అదే విద్యుత్ బిల్లులు దాదాపు 60,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు అన్ని రివ్యూ జరుగుతూ ఉంది. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, మిషన్ భగీరథ సంబంధించి మీరేమన్నా కేసీఆర్ గారు మిషన్ భగీరథ ఓపెన్ ప్రధానమంత్రి గారు వస్తే మీ దయా దాక్షిణ్యాలు సార్ మీ ఒక్క రూపాయి కూడా అదనంగా మిగతా ముఖ్యమంత్రి లాగా అడగమని చెప్తే కేసీఆర్ అది నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి పైసలు పంపించలే. ఎందుకు పంపిలేదంటే కేసీఆర్ గారిని అడిగితే వారు కలవరు. మా ముఖ్యమంత్రి గారు చూసిన 3 సార్లలో 2 సార్లు పోయి 3 సార్లు కేంద్ర మంత్రుల్ని అదేవిధంగా ప్రధానమంత్రి గారు కలిసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, మీరు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి రావాల్సిన 406 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో రావాలి, అది కూడా ఇప్పియండి, అన్నీ చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ అదేవిధంగా ఎట్లాంటి శతభిషాలు పోకుండా ఓన్లీ ఎలక్షన్ల సందర్భం మాత్రం మేము ఎలక్షన్ చేస్తాం, మిగతా సందర్భంలో తెలంగాణ ప్రయాణాలు మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానిలో ప్రధానంగా ముందుకు పోతా ఉంది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏది కోరుకుంటే ప్రతిపక్షాలు చెప్పిన సలహాలు కూడా స్వీకరిస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ప్రజా సంఘాలు కూడా ఏనాడన్నా ప్రజా సంఘాలు కలిసి ఎవరన్నా మేము ప్రజా సంఘాలు కలుస్తా ఉన్నాం, ప్రజావాణి జరుగుతూ ఉంది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు స్వీకరిస్తా ఉన్నాడు. వార్తలు ఏదైతే ప్రచారం చేసుకోవచ్చు, పేపర్లు వాస్తవాలు రాయని చెప్తా ఉన్నాం మేము. మరి ఇంతకన్నా ఇంకా పారదర్శక పాలన ఏమైంది అందిస్తారు సార్? నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ప్రెస్ మీడియా పెట్టలే ఒకనాడు కూడా. ప్రెస్ మీట్ మేము సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, యథేచ్ఛగా జర్నలిస్టులు వాళ్ళ సమస్యలు అడుగుతా ఉన్నారు, వారు కూడా సమస్యలు కూడా అడుగుకోవడానికి ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అనుకున్న దానికన్నా మెరుగైనటువంటి పాలన అందిస్తుంది. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ప్రతి గ్యారంటీని తీర్పే దానిలో, ఇచ్చిన హామీని ప్రతిదీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఉంటుంది. వాదేవరం
పెద్దలు చెప్పినట్టుగా విక్రమ్ గారు ఒక చిన్న విషయం చెప్పారు సమాఖ్య స్ఫూర్తి గురించి. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే 2014లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం యొక్క పన్నుల వాటాన్ని 32% 42% పెంచింది నరేంద్ర మోదీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. 32% 42% పెంచారు. యూపీఏ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు 1,60,000 కోట్ల రూపాయలు మనం భారతీయ జనతా ఈ గత 9 సంవత్సరాలు ఇచ్చింది. అంతకుముందు 2000 నుంచి 2014 యూపీలో ఉన్నప్పుడు 45,169 కోట్లు. అంటే 25% మన వల్ల ఈ వచ్చిన తర్వాత రాష్ట్రాలకి వాటాల పన్నుల్లో 25% పెంచింది భారతీయ జనతా పార్టీ. ఇన్నిసార్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎప్పుడు కూడా ఆ శాతాన్ని పెంచింది లేదు. 25% 30-40% చేసింది భారతీయ జనతా పార్టీ. దాన్ని గమనించాలి. రెండోది అంటే ఇందాక మీరు పన్నుల గురించి చెప్పినప్పుడు చెప్తున్నాను నేను దాని గురించి. నాకు ఒక్క నిమిషం నాకు తప్పకుండా ఇస్తా. అలాగే పాడి కౌశిక్ గారు చెప్పిన విధంగా సరే చరణ్ కౌశిక్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే స్క్రూటినీ చేస్తున్నారో అప్లికేషన్లు పెట్టినప్పుడు అది అందులో డిఫెక్ట్ ఉంటే ఆ అప్లికేషన్ చెల్లుబాటు కదా, ఎవరిదైనా మీదేనంతే నాదేనంతే. అదేవిధంగా మరి మీరు ఏదైతే రావాలి పెండింగ్ బిల్లు అని చెప్తుందో బీఆర్ఎస్ ఆ తర్వాత మీరు చెప్తున్నారో దానికి ఎందుకు పెండింగ్ ఉందో చాలా స్పష్టంగా వైట్ పేపర్ మీరు ఇవ్వచ్చు. పలానా అయితే వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగారు మీరు ఇస్తే అది సాల్వ్ అవుతుంది. అది రైట్. ఏ అప్లికేషన్ పెండింగ్ ఉంటే ఊరికే పెండింగ్ ఉంటే ఎవరు ఒప్పుకోరు. దానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటో కావాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడం, దానికి కావాల్సిన డీటెయిల్స్ లేకపోవడం వల్ల మరి ఇంతకుముందు అవినీతి జరిగిందని మీరు చెప్తున్నాం, మేము చెప్తున్నాం అవినీతి పరంగా దానికి సరైన డాక్యుమెంట్ లేకపోవడం దాన్ని క్లియర్ చేసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. రాష్ట్రాలకు సంపన్నంగా ఉంటే బలంగా ఉంటుందని చెప్పడం. ఇప్పుడు వారు చెప్పినట్టు బీజేపీ మిత్రులు చెప్పినట్టుగా 35% నుంచి 41% పెంచారండి. 42 కాదు, ఆ 1% ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంది. ఆ 1% 41%, అది కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని చేశారు. తర్వాత ఎందుకు చేశారని అంటే అది కూడా పెంపుదల ఏంటంటే అనేక బాధ్యతలు రాష్ట్రాల మీద పడినాయి. అంటే సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి గతంలో కంటే ఎక్కువ బాధ్యతలు రాష్ట్రాల మీద పెట్టారు. కొన్ని బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ఆ నేపథ్యంలోనే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు 35 నుంచి 41% చేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేస్తారన్న అంటే కేవలం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేదు మేమే చేసామని చెప్పుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం జరుగుతుంది. అది ఏదో ఒక రాష్ట్రానికో తెలంగాణకని కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకి కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా వెళ్తుంది. అదేవిధంగా ఇంకా ప్రత్యేక హోదా అనేటువంటిది తీసేశారు, చాలా రాష్ట్రాలకు తీశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఉండేది, చాలా కొన్ని రాష్ట్రాలకి బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మీకు అంటే నిధుల డిస్బర్స్మెంట్లో ఈ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలకి ఇవ్వటం, కొన్ని ప్రభుత్వాలు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకి ఎక్కువ ఇవ్వటం, తక్కువ మిగతా రాష్ట్రాలు తక్కువ ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదంతా కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. అందువల్లనే మీకు ఇంకోటి కూడా అది ఇప్పుడు నల్లధనాన్ని వెనక్కి తెప్పించి ప్రతి వాళ్ళ ఖాతాలో మీకు 15 లక్షలు వేస్తామంటే అమిత్ షా గారు ఏమన్నారు, మేము ఎన్నికలు ఎన్నో చెప్తాం, ఎన్నికల జుమ్లా అని ఒక మాట మాట్లాడారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్